ఒక వెబ్సైట్ డెవలప్ చేసినాక ఆ వెబ్సైట్ ని ఎక్కడ హోస్ట్ చేయాలనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ప్రైమరీగా మనకు ఉండేటివి 3 ప్లాట్ఫామ్స్. ఒకటి షేర్డ్ హోస్టింగ్స్, ఇంకోటి ప్రైవేట్ సర్వర్స్ లేదంటే AWS క్లౌడ్ లేదా అదర్ క్లౌడ్స్. అండ్ ఇట్లా చాలా ప్రొవైడర్స్ కూడా ఉన్నారు. షేర్డ్ హోస్టింగ్స్ లో మన వెబ్సైట్ ని హోస్ట్ చేస్తే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది. AWS లో మన వెబ్సైట్ ని హోస్టింగ్ చేస్తే సో యాజ్ యూజువల్ మన అందరికీ తెలుసు మంత్లీ బిల్స్ అనేవి వస్తాయి. సో మాక్సిమం పీపుల్ అనేది దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఆల్టర్నేట్ గా షేర్డ్ సర్వర్స్ అయిన వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ ఉంటాయి. సో ఒకవేళ మన షేర్డ్ సర్వర్ చూస్ చేసుకుంటే బడ్జెట్ లో ఉంటుంది. వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ ఏమైనా మనం చూస్ చేసుకుంటే ఫిక్స్డ్ ప్రైసింగ్ తోని కొన్ని ప్లాన్స్ ఉంటాయి, అవి మనం చూస్ చేసుకోవచ్చు. టెక్ స్టాక్ గురించి మాట్లాడితే ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ తో బిల్డ్ చేసి బ్యాక్ ఎండ్ మనం నోట్ తో బిల్డ్ చేస్తున్నాం అంటే కంపల్సరీ వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ లేదంటే AWS కి వెళ్లాల్సిందే. ఎందుకంటే నోట్ జేఎస్ షేర్డ్ సర్వర్స్ లో యాక్సెప్ట్ చేయవు. సో ఈ రెండు మైండ్ లో పెట్టుకోండి. మన హోస్టింగ్ వచ్చేసి AWS లేదా ప్రైవేట్ సర్వర్స్ లో చేద్దాం అనుకుంటే నోట్ జేఎస్ తో డెవలప్మెంట్ చేయాలి. లేదు మన హోస్టింగ్ వచ్చేసి షేర్డ్ సర్వర్స్ యూజ్ చేస్తున్నాం, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది కాబట్టి అంటే బ్యాక్ ఎండ్ PHP తో డెవలప్మెంట్ చేయాలి. మీ బిజినెస్ ని బట్టి మీ వెబ్సైట్ కి వచ్చే ట్రాఫిక్ ని బట్టి చూస్ చేసుకోవచ్చు. దీని మీద మీకు ఐడియా లేదు అంటే మేము కూడా మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు వెబ్సైట్ రిక్వైర్మెంట్ ఉన్నా, ఈ హోస్టింగ్ కి సంబంధించిన ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నా 9177754434 నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీ కెన్ కనెక్ట్ ఓవర్ దేర్. థ్యాంక్ యూ సో మచ్.